ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇక్కడ మీరు రెండో పెళ్ళేం చేసుకోవట్లేదు కదా? ఇప్పటి వరకు ఇదంతా చూసి నేను రెండో పెళ్లి చేసుకోబోతున్నాను అనుకుంటున్నారా? అయ్యో బాబోయ్, వీళ్ళ ఆలోచనలకి వెంటనే తెరేసేయాలి. ఏం ఆలోచిస్తున్నావు తులసి? నేను రెండో పెళ్లి చేసుకోవాలనుకోవడం ఏంటి? ఇలా అని ఎవరు చెప్పారు మీకు? ఒకరు చెప్పడం ఏంటండి, ఇక్కడ ఈ ఏర్పాట్లు, మీ గెటప్, మండపం, పంతులు గారు ఇవన్నీ చూశాక నేనే కాదు మేమందరం మీరు మరో పెళ్లి చేసుకుంటున్నారని అనుకుంటున్నాం. చూడు తులసి, నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను ఇంకో పెళ్లి చేసుకోవడం లేదు. ఇది నిజం. ఇక ఆలస్యం చేయను, అసలు విషయం చెప్పేస్తాను. నువ్వు సుందర్ని, సావిత్రమ్మని, దివ్యని తీసుకుని మండపం మీదకి వచ్చేసేయి. ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వు సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతున్నావా అని స్ట్రైట్ గా అడిగాను. ఏమన్నాడు? కోప్పట్టారు. ఎవరు మీకు చెప్పారు? అసలు అలాంటి ఆలోచన మీకెందుకు వచ్చింది? మీ ఆలోచనలకి పుల్ స్టాప్ పెడతానన్నారు. అసలు ఇదంతా ఎందుకు ఏర్పాటు చేశారనేది ఇప్పుడు చెప్తారంట. అందరినీ పైకి రమ్మన్నారు. పంతులు గారు, ముహూర్తం టైం అయిందా? అయిందయ్యా. నేనే పని చేసినా ఒకరికి నష్టం జరిగే పని ఎప్పుడూ చేయను. ఈరోజు కూడా మీ అందరి సమక్షంలో ఒక మంచి పని చెయ్యాలనుకుంటున్నాను. బంగారయ్య, ఆ పనేంటో ఊరించి ఉడికించి చంపకుండా ఒక్కసారి చెప్పేయి. చెప్తాను. నేను నా వాళ్ళకి చెప్పకుండా సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే పాపం వీళ్ళేమో ఈ ఏర్పాట్లని చూసి ఇక్కడ మ్యారేజ్ జరగబోతుంది అనుకున్నారట. ఆ విషయం గురించి నేను ప్రస్తావించదలుచుకోలేదు, ఎందుకంటే ఈరోజు ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ ఫాదర్స్ డే బాబాయ్. థ్యాంక్ యూ అమ్మా సుందరి. అమ్మాను, ఇలా రామ్మా. ఎవరికీ గుర్తులేదు, నాకు గుర్తుంది ఈరోజు ఫాదర్స్ డే అని. అందుకే ఈరోజు ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను. ఈరోజు శాస్త్ర ప్రకారం అనుని నేను కూతురిగా దత్తత తీసుకుంటున్నాను. అమ్మా అను, ఇక నుంచి నువ్వు నన్ను బాబాయ్ అనకూడదు. సొంత తండ్రిలా నాన్న అని పిలువు. అదేంటండి, అనుని దత్తత తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? చెప్తాను. ఒకరోజు నేను అను ఇంటికి వెళ్ళాను. తండ్రి లేడు, తల్లేమో అప్పటి వరకు కూతురు కూతురు అంటూనే ఆస్తి మొత్తం పల్లవి పేరు మీద రాసేసరికి నాకు తల్లి కూడా లేదు, నేనొక అనాథను అని అను బాధపడ్డం నేను కళ్ళారా చూశాను. అమ్మా అను, నీకెవరూ లేరని మాత్రం అనుకోకు. నిన్ను నేను దత్తత తీసుకుంటున్నాను. నీకు నేనున్నాను.
ఇప్పుడు ఈ దత్తత ఇవన్నీ మనకే వద్దు. బంగారాజ్ దత్తత తీసుకుంటే మనకేమైనా ప్రాబ్లం వస్తుందేమో. లేదు కార్తిక్, నేనొక ఆర్ఫన్ని కదా. బాబాయ్ నన్ను దత్తత తీసుకుంటున్నారు. ఈ రోజు నుండి నన్ను నాన్న అని పిలవమంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు ఏమనుకున్నా పర్లేదు, నేను దత్తతకి వెళ్తాను కార్తిక్. నాన్న. అమ్మా అను, తులసి, ఇక్కడ అనుని దత్తత తీసుకోవడం వలన మన ఆస్తులేమీ పక్కకు పోవు. మన కిరీటాలేం కింద పడి మన పరువేం పోదు. ఇది మంచి పనే తప్ప చెడ్డ పని మాత్రం కాదు. ఈ దత్తత అనేది 10 మందిలో మనిద్దరం కలిసి చేస్తున్నట్లుగా ఉండాలి. అంతేకాని నీకిష్టం లేకుండా నేనొక్కడే చేస్తున్నట్లుగా నా పరువు పోయేలా ఉండకూడదు. పంతులు గారు, దత్తత కార్యక్రమం ప్రారంభించండి. బంగారాజు గారు, మీరు మీ శ్రీమతి గారు పీటల మీద కూర్చోండి. అమ్మా అను, మీరు కూడా కూర్చోండి అమ్మా. బాబు, బొట్టు పెట్టుకోండి. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళాతయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం. అందరూ అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః. 25 ఏళ్ల కాలంలో బాబాయ్ నన్నిలా దత్తత తీసుకుంటానని ఏ రోజు కూడా అనలేదు. అనుకి నాన్న చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. సుందరి కంటే నాకంటే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడం అవసరమా? అయ్యా, అనుగారికి ఎవరున్నారు? ఎవరుంటే వారు అనుగారిని బంగారాజు గారి దంపతుల చేతిలో పెడుతూ దత్తత చేయాల్సి ఉంటుంది. కార్తీక్, నువ్వే అనుని బాబాయ్ వాళ్ళ చేతుల్లో పెట్టి దత్తత ఇవ్వాలి. అను, ఇదంతా చూస్తున్న మాధవి ఆత్మ ఎక్కడున్నా శాంతిస్తుంది. పంతులు గారు, ఆగండి. అను మేడం, పాపని తీసుకోండి. బాబాయ్, దత్తత తీసుకుంటున్నావు కదా, తీసుకో. అను మేడం నీ కూతురు. అను మేడం కూతురు ఈ పల్లవి. అంటే మీ మనవరాలు. ఇద్దరిని ఒకేసారి దత్తత తీసుకో బాబాయ్.